వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. బీఆర్ఎస్ నేతలకు సూచించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైరా మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాబ్ మేళలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన బట్టి విక్రమార్క. తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో కుటుంబ సభ్యులకే తెలియాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలకు చేర్చుకోమన్న ఎంపీ డికే అర్ణ. కేవీ రమణాచారి అలంకరించిన ప్రతి పదవికి గుర్తింపు తెచ్చారు. హరే శ్రీనివాస్ గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయటం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలోని ప్రజాస్వామ్యం ఉన్నదని, పార్టీ అధినేతల సూచనలు ఉండేటట్టు లేఖలు రాయొచ్చని తెలిపారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. అన్ని పార్టీలోని కోవట్టులు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు కోవట్టులు వారంతటే వారే బయటకు వస్తారని తెలిపారు. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో వైరా మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యక్ష దృష్టి పెట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సిపిఐ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిఎంపి బృందం శనివారం వైరాలో జరిగిన జాబ్ మేళలో బట్టి విక్రమార్క కలిసి వైరా నియోజకవర్గ కేంద్రంలో మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించామని, ఎన్కూర్ మండలంలోని సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కింద భూములు కోల్పోయిన రైతులందరికీ పెండింగ్ లో ఉన్న నష్టపరిహార డబ్బులు విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు ప్రత్యేకంగా నన్ను కలిసి, మా శాసనసభ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగ యువతీ యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి ఒక జాబ్ మేళా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తే కొంత మేలు జరుగుతుంది, ఇది నా బాధ్యతగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పనిసరిగా ఇది చేయండి అని అడిగితే, తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాలను ఎతికి సింగరేణి కాలరీస్ ద్వారా ఇక్కడ ఈ ఏర్పాట్ని మీకోసం చేపించడం జరిగింది. మీ అందరి కోసం ఎంతో ప్రేమతో చేయాలని అడిగినటువంటి రామదాస్ నాయక్ గారిని, అట్లాగే వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి స్థానికంగా ఉండి అందరూ సహకరించిన నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగ యువతి యువకులకి వారి జీవితాల్లో వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి చేసేటువంటి ఒక గొప్ప ఉన్నత కార్యక్రమం ఇది. దీంట్లో రాజకీయాలు లేవు, లేకపోతే రాజకీయ పార్టీల యొక్క పాత్ర కూడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలనేటువంటి
ఒక మంచి మనసుతో చేసేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాల్సిందిగా ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకుల్ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇక్కడికిక్కడే కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుండొచ్చు, ఇంకా కొద్దిమందికి ఆ కంపెనీలకు రమ్మని కూడా మీ అందరికీ ఆహ్వానాలు పంపిస్తుండొచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదో పెద్దదో అని కాకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ ఆఫర్ వచ్చినా ఆఫర్ని తీసుకొని ముందు జాయిన్ కావాలి. అది చేస్తూ ఇంకా పెద్దదాని కోసం, పెద్ద ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. వచ్చినటువంటి అవకాశం చిన్నది కదా, తర్వాత చూద్దాం కదా అని మళ్ళీ మనం ఇంటికి పోయి కూర్చుంటే ఒక్కరోజు వృధా చేసినట్టు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషం కూడా విలువైంది. అందుకే ప్రతి నిమిషాన్ని, ప్రతిరోజును కూడా మీరు సద్వినియోగం చేసి కార్యరూపంలోకి వెళ్ళినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చిన ప్రతి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకోండి, వెళ్ళండి, జాయిన్ కండి. బాగున్నా లేకపోయినా పనిచేస్తూ అక్కడి నుంచి ఇంకొక మంచి అవకాశం కోసం దారి వెతుక్కుంటూ అక్కడికి పై మెట్లు ఎక్కుతూ అంతిమంగా మీరు అనుకున్న ఆ లక్ష్యం పైన చేరటం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తూ, ఈ చేసే ప్రక్రియలో మేమంతా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు మీ వెన్నంటి ఉంటాం, మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అది వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు కూడా కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే ఏ స్థాయిలో ఉన్నా అతను నాయకుడే. నాయకత్వం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా ఈ సమాజంలో మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం చేయగలిగినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడి జీవితం దానికి ఒక విలువ, ఒక అర్థం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి పరిస్థితులకి అనుగుణంగా మీరు మలుచుకోగలిగితే అదే నిజమైనటువంటి ప్రజానాయకుడి లక్ష్యం. ప్రజాప్రభుత్వాల్లో అధికారాన్ని ప్రజలు తన ఓటు ద్వారా చాలా మందికి అవకాశాలు, బాధ్యతలు అందిస్తూ ఉంటారు. అందించిన అవకాశాన్ని హోదాగానో, ఒక కీర్తిగానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కార్యక్రమంగానో భావిస్తూ దాన్ని అనుభవించుకుంటూ పోతే దానికి మీకు వచ్చిన ఒకటే, రాయికి వచ్చిన ఒకటే. వచ్చిన ప్రతి అవకాశాన్ని అది ఒక బాధ్యతగా భావించి ఒంట్లో భయం పెట్టుకొని ఈ బాధ్యతని 10 మందికి మనం ఏ రకంగా నిర్వర్తించగలమని ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పాలన అందించగలం. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించేదే ఈనాటి. తండ్రికి రాసిన రాశలేఖ ఎలా బయటకు వచ్చిందో ఫాదర్ డాక్టర్ సన్కు తెలియాలి. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణ అన్నారు. ముందు దినపత్రికలో లేఖ దిగింది, ఆ తర్వాత అమెరికా నుంచి కవిత దిగింది. ఆమె రాసిన లేఖ ఎవరు లీక్ చేశారో వాళ్ళకే తెలియాలి. వారి కుటుంబాలు లేదా సన్నిహితులే ఆ పని చేసి ఉండొచ్చని, దీని వెనుక ఎవరున్నారో కవితనే చెప్పాలన్నారు. ఎవరింట్లో దయ్యాలు ఉన్నాయో వెళ్ళి తొంగి చూస్తామా అంటూ ఆమె ఎద్దేవా చేశారు. సీక్రెట్గా రాసిన లేఖ, మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు వాళ్ళని బయట పెట్టాలి. ఎవరు లేఖ లీక్ చేసిండ్రో సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈరోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళనో నైట్ దిగింది. అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం, నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది. అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు,
వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలేదు, వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలి. వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది, వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ బావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి. అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి రచించిన అరే శ్రీనివాస్ గ్రంథ ఆవిష్కరణలో హైదరాబాద్ కిన్నేరి ఆర్ట్స్ థియేటర్లోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని పదవులతో అధికారాలకు వెన్న వేస్తూ ఆ రామణాచారి వల్ల పదవులకే వెన్న వచ్చిందన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో మంచి ఆదరణ పొందాలని హరీష్ రావు కోరుకున్నారు. రమణాచారి గారంటే చాలా మంది అధికారుల గురించి వింటూ ఉంటాం. నేను దాదాపు 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రతి అధికారికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కానీ మా రమణన్న గురించి ఏ ఒక్కరు ఒక్కనాడు కూడా చెడుగా మాట్లాడింది నేనైతే వినలేదు. చేతనైనంత వరకు 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం. చాలా పదవులు అనుభవించారు రమణన్న గారు. వారు 1969లోనే స్కూల్ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయిన స్ఫూర్తి కూడా రమణన్నకున్నది. రానున్న వర్షాకాలంలో డ్రోన్ యాప్లను ద్వారా దోమల విముక్తి అరికట్టాలని వివిధ శాఖ సమన్వయంతో సీజనల్ వ్యాధులకు సమర్థవంతంగా నియంత్రించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. పైనుంచి కింద స్థాయి అధికారులకు ప్రోటోకాల్గా వ్యవహరించాలని, ఆలస్యాన్ని సహించేదే లేదని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లాగా కేసుల వివరాలన్నీ తక్కువ చేసి చూడొద్దని అన్నారు. వ్యాధులను అరికట్టేందుకు సమన్వయంపై మంత్రి సత్యకుమార్ దీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. విజయవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 3 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులు ప్రసాదు, తలవల్లి, వెంకటు, హేమావతిగా గుర్తించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఈ కేసు నమోదు చేసుకొని పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి క్రీడాకారులు ఎక్కువ శాతం తెలంగాణలోనే రాష్ట్రం అత్యున్నత ఇస్తుందని తెలిపారు. ఈ నెల 27 నుండి 31 వరకు 26 సబ్ జూనియర్ జాతీయ రోగింగ్ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ అత్యధిక వేదికని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోయింగ్ కేర్ ఆఫ్ అంటే ఇస్మాయిల్ అంటారు ఇండియాలో కానీ తెలంగాణ ఎక్కడైనా కానీ. లాస్ట్ 25 yearsగా మనం అక్కడ రోయింగ్కి సర్వీస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు
చాలా ప్రతి సంవత్సరం మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఈవెంట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా ఒక అస్మిత ఈవెంట్ చేసాం, ఇప్పుడు చేసాం. చేసి ముందు ఒకసారి మేము కలిసాను అఫీషియల్తో, విషయం కానీ మేమంతా మన విషయంతో ఇలా చేయాలంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. మేడం కూడా పదే అంటారు ఇంటర్నేషనల్ చేద్దాం గారు, మీరు ప్లాన్ చేయండి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రోయింగ్ ఈవెంట్ అంత పాపులర్ స్పోర్ట్స్ కాకపోయినప్పుడు కానీ రోయింగ్ అనేది ఇండియాలో ఏషియన్ గేమ్స్ లెవెల్లో లాస్ట్ ఏషియన్ గేమ్స్ కూడా మనం 5 మెడల్స్ వచ్చాము. మెయిన్ ఏంటంటే చాలా తెలియని విషయం అంటే ఇదే హుస్సేన్ సాగర్ లేక్లో 3 times ఒలింపిక్ ప్రిపరేషన్ తీసుకెళ్ళింది ఇండియన్ టీమ్ ఫర్ ఏషియన్ గేమ్స్. ఇక్కడ నుంచే మనం ఇసే హుస్సేన్ సాగర్, అందరికీ హుస్సేన్ సాగర్ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. మాకి హుస్సేన్ సాగర్ అంటే మన కాశీ అంటే వారణాసి అంటే చాలా పెద్ద, గంగా అంటే చాలా పవిత్రమైనది. నాకు అంటే ఈ వాటర్ అంటే మాకు అంత ప్రేమాది ఉంది. కానీ వాటర్ స్పోర్ట్స్ రోయింగ్, కాయకినో, సైలింగ్ చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం కావాలి, నేను వచ్చి మేడంతో కలిసాము, మా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏది ప్రతిదీ సపోర్ట్ చేస్తాం, ముందుకు వెళ్ళండి, గ్రాండ్గా చేయాలని నాకు ఇచ్చారు. అలాగే చేసి మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావడానికి మన శాశ్వతం. థ్యాంక్స్ చైర్మన్ గారికి, విషయం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఇలాగే సపోర్ట్ ఉంటే రాబోయే రోజుల్లో మన తెలంగాణ స్పోర్ట్స్ ఇంకా బాగా వెళ్తాయి. 27 నుండి చెప్పండి, పర్వాలేదు సార్, ఎందుకు కన్ఫ్యూజన్. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి, దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉన్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. థ్యాంక్ యూ. వేసవి సెలవులో విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా విజయవాడలో బుక్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యార్థులకు చిత్రలేఖనం నేర్పించేందుకు నైపుణ్యత గల ట్రైనింగ్తో శిక్షణ ఇస్తున్నామని, దీంతో పాటు నీతి కథలు, పద్యాలు నేర్చుకోవడానికి అనేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని, ఈ బుక్ ఫెస్టివల్లో ఈ వేసవిలో పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది, బీఆర్ఎస్ నేతలకు సూచించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైరా మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాబ్ మేళలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన బట్టి విక్రమార్క. తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో కుటుంబ సభ్యులకే తెలియాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలకు చేర్చుకోమన్న ఎంపీ డికే అర్ణ. కేవీ రమణాచారి అలంకరించిన ప్రతి పదవికి గుర్తింపు తెచ్చారు. హరే శ్రీనివాస్ గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.